దయచేసి ఈరోజు యేసు శిలువలో పడిన శ్రమల గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ శ్రమ వెనక దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఆ శ్రమల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి, ఆ శ్రమల ద్వారా మన జీవితంలో ఏవి దేవుడు శిలువ ద్వారా మనకు తెలియచేస్తున్నాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. దయచేసి శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనే, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడి వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు తన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో అంటున్నారు, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడతారు. వారు ఏం చేస్తారంటే ఆయనకు మరణ శిక్ష విధిస్తారు. ఇదేం రాయబడిందంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించారు. యోహాను యేసును చూసి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. కావున యేసు వచ్చింది తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించడానికి వచ్చాడు. కనుక ఆయన శరీరమందు మనం చేసిన పాపానికి శిక్ష విధించబడుతున్నది. దాన్ని ఏమంటారంటే, వారు ఆయనకి ఏం చేశారంటే మరణ శిక్ష విధించారు అని రాయ. రెండవదిగా, ఆయన మన పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాడు. బలహీనులమై ఉండగా మన కొరకు చనిపోయాడు. భక్తిహీనులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. వారు ఏం చేశారంటే యేసు సిలువలో ఆయనను వారు అపహసించారు. ఆయనను కొరడాలతో కొట్టారు, సిలువకు వేశారు. అనగా ఆయన మీద అపహాస్యం చేశారు, హేళన చేశారు, దూషించారు, నిందించినారు, ఆయన మీద నేరాలు మోపినారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పినారు. మరియు అదేవిధంగా ఆయనను హేళన చేశారు. కనుక అప్పుడు ఏం చేశారంటే కొరడాలతో కూడా ఆయనను కొట్టారు. ఆయన శరీరం అంతా కొరడాల దెబ్బలతో శరీరం అంతా కూడా నలగొట్టబడింది. చేతులకి కాళ్ళకి మేకులు వేయబడ్డాయి, తలకి ముళ్ళ కిరీటం వేయబడింది. ఆయన ఎంతో వారు ఏం చేశారంటే శరీరాన్ని గాయపరిచారు, నలగొట్టారు. శరీరం బాగా కొరడాలతో దున్నబడింది. కనుక ఆయనను వారు ఏం చేశారంటే సిలువకు వేశారు. చేతుల కాళ్ళకు మేకులు వేసి ఆయన సిలువకు వేశారు. కనుక దయచేసి దీని వెనక ఎందుకు యేసు ఇక్కడ మనకి దీని గురించి తెలియచేస్తున్నాడు అనే విషయం చూసినట్లయితే, ఈ వాక్యం వినే మనం కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపాలన్నీ విడిచిపెట్టాలి. ఈరోజు విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మనుషుల మీద మోయ శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద పెట్టేసి ఆ బరువు ముట్టేవాళ్ళు లేరు, కదిలించేవాళ్ళు. కనుక నీ మీద మోపబడిన భారాన్ని, ప్రతి భారాన్ని విడిచిపెట్టేసి ఆ భారము ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంట.
ఆ భారం మోసుకుంటూ నువ్వు యేసు దగ్గరికి రావాలి. యేసు మీద నీ భారమంతా మోపేయాలి. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు కావున చింత యావత్తు ఆయన మీద వేయాలి. నీ భారమంతా, నీ సమస్యలన్నీ ఆయన ఎదుట ఉంచడానికి నువ్వు గట్టిగా ప్రయత్నము చేయాలి. రెండవదిగా, పాపాల్లో చిక్కులు పడేసావు. పాపాల్లో చిక్కులుకోవడం అంటే దాని అర్థం ఏమిటంటే పాపానికి అమ్మబడి శరీర సంబంధులుగా మారిపోయి పాపం ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలు మనలో పుడుతున్నాయి. కనుక శరీర సంబంధిగా, శరీరానుసారిగా, శరీర విషయాల మీద మనసు పెట్టుకున్నాడు. అనగా దేవునికి విరోధంగా, దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టం లేని కార్యములన్నీ చేస్తూ ఉన్నాడు. కావున మనం ఏం చేయాలంటే మనిషి దేవుడు చేయవద్దన్న పనులన్నీ చేస్తూ ఉన్నాడు. కావున మనిషి ఎలా ఉన్నారంటే అలాంటి పాపాలు విడిచిపెట్టేసేయాలి, భారము వదిలేసేయాలి. మనం ఏం చేయాలంటే విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపే చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. యేసు వైపే చూడాలి. యేసునే మన భక్తుడైన దావీదు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువునే చూస్తున్నాను. వెలుచూపు వలన కాక విశ్వాసంతో నడవాలి. యేసు వైపే చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఎలా ఉండాలంటే ఓపికతో పరిగెత్తాలని వాక్యం చెప్తుంది. పరిగెత్తాలి ఓపికతో. యేసు ఎలా వెళ్ళాడు అంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై యేసు సిలువలో అవమానాలు, తనకు వచ్చిన అవమానాలన్నీ కూడా నిర్లక్ష్య పెట్టాడు. మరియు ఏం చేశాడంటే చూడండి, అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు. ఆయనను అవమానించారు, దూషించారు, నిందించినారు, హేళన చేశారు, అపహాస్యం చేశారు, చెడ్డగా ఆయన గురించి మాట్లాడినారు. ఆయన అవన్నీ ఏం చేశారంటే యేసు సిలువలో నిర్లక్ష్య పెట్టారు. సిలువను సహించాడు. అనగా ఆయనను కొరడాలతో కొడుతున్నా, తలకు ముళ్ళ కిరీటం వేస్తున్నా, ఆయన మీద సిలువ భారం మోపుతున్నా, ఆయనను కొరడాలతో కొట్టి ఇబ్బంది పెడతా ఉన్నా, ఆయన చేతుల కాళ్ళకి మేకులు వేస్తా ఉన్నా, తలకి ముళ్ళ కిరీటం వేస్తా ఉన్నా, ఆయన మొహాన ఉమ్మిన అన్నిటినీ యేసు ఏం చేస్తూ వచ్చాడంటే సహిస్తూ వచ్చాడు. సహిస్తూ వచ్చినాడు, సహించాడు. మరియు రాయబడింది, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. కనుక యేసు ఎదుట ఉంచబడిన ఆనందము ఏమిటి అనే విషయం మనం చూసినట్లయితే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచి ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు అన్నాడు. కనుక యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై తన ముందర ఉన్న సిలువలో పడే అవమానాలన్నీ కూడా ఏం చేశాడంటే ఆయన నిర్లక్ష్యం చేశాడు. ఎన్ని విధాలుగా ఆయన బాధ పెడుతున్నా అవన్నీ సహించినాడు. సహించిన కారణంగా దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అందువల్ల యేసు అన్నాడు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండునని మీతో చెప్తున్నాను అన్నాడు. కనుక ఈరోజు ఈ వాక్యం వినే నీవైనా నేనైనా మనమందరము అలసిపోకుండా, మన ప్రాణాలు విసిగిపోకుండా ఉండునట్లుగా మన చుట్టూ ఉన్న పాపాత్ములు, యేసు ఎదుట చుట్టూ ఉన్న పాపాత్ములు ఆయన వ్యతిరేకంగా చేసిన తిరస్కారాలన్నిట్లోనూ ఏ విధంగా యేసు ఓర్చుకున్నాడో ఆయన మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో నీవు కూడా ముందుకు వెళ్ళాలంటే
నువ్వు అలసిపోకుండా, నీ ప్రాణం విసిగిపోకుండా ఉండాలంటే ఈరోజు యేసు జన సమూహాలను చూసినప్పుడు కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు విసిగి చెదిరిపోయినారు అని రాయబడి. కనుక ఈరోజు అనేక మంది యేసును వెంబడించే విషయంలో అలసిపోతున్నారు, మరియు వారి ప్రాణాలు ఏమవుతున్నాయంటే విసిగిపోతున్నాయి. అలసిపోకుండా, నీ ప్రాణం విసిగిపోకుండా ఉండాలి అంటే యేసుని పాపాత్ములు వ్యతిరేకంగా ఆయన చేసిన తిరస్కారాన్ని యేసు ఏ విధంగా ఓర్చుకున్నాడో, యేసు ఎలా సహించాడో, యేసు ఎలా అవమానాలు నిర్లక్ష్య పెట్టాడో, యేసు ఏ విధంగా ఆయన శిలువలో వాళ్ళందరినీ క్షమించినాడో, ఆయనను తలుసుకుంటూ ఆయన నీ ముందర ఉంచిన ఆయన అడుగు జాడల్లో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. లోక మర్యాదను మనం అనుసరింపకూడదు. యేసు శిలువలో ఏ విధమైన పద్ధతిని అనుసరించాడో, ఆయన ఏ విధంగా అవన్నీ ఓర్చుకున్నాడో, ఏ విధంగా శిలువను సహించాడో, ఏ విధంగా అవమానాలను నిర్లక్ష్య పెట్టాడో, ఏ విధంగా యేసు శిలువలో అవన్నిటిలో వాళ్ళందరినీ క్షమించాడో, ఈ వీడియో చూసే నీవైనా నేనైనా మనం అందరము ఈ లోకంలో మనం ఆ అడుగు జాడల్లోనే వెళ్ళాలి. కావున ఒకవేళ నీ ఉన్న స్థలంలో నీ బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, నీవు పని చేసే స్థలాల్లో కానీ, ఉద్యోగం చేసే స్థలాల్లో కానీ, వ్యాపారాలు చేసే స్థలంలో కానీ ఇలాంటి వారు నీకు ఎదురైనప్పుడు వారి ద్వారా వచ్చే అవమానాలను నువ్వు నిర్లక్ష్య పెడుతూ, వారు ఎన్ని విధాలుగా నిన్ను బాధ పెడుతున్నా అన్ని సహిస్తూ, ఎన్ని విధాలుగా నీకు వ్యతిరేకంగా తిరస్కరిస్తున్నా అవన్నీ ఓర్చుకుంటూ, అవన్నిట్లో ఏ విధంగా యేసుని తలుసుకుంటూ ఆయన అడుగు జాడల్లో మనం ముందుకు సాగాలి. ఆయనను వెంబడిస్తూ మనం ముందుకు సాగగలిగితే దేవుడు తప్పనిసరిగా నీకు కూడా యేసు ఎదుట ఉంచబడిన ఆనందము, నీ ఎదుట కూడా దేవుడు ఆనందం ఉంచాడు. నీకు గొప్ప బహుమానాన్ని దేవుడిస్తాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందునన్న మాట ప్రకారంగా దేవుడు ప్రభు యేసు ఏ విధంగా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, అనగా దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. నీవు కూడా అలా ఓర్చుకోగలిగితే నీకు బహుమానాన్ని దేవుడిస్తాడు, కిరీటాన్ని నీకు ఇస్తాడు, నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు అన్ని విషయాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.